హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే ట్యూస్డే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏమేమి చేశానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే కర్రీ చూపించేస్తాను. కర్రీ అయితే బెండకాయ పులుసు చేశాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ కాగిపోయిన తర్వాత స్టార్టింగ్ కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు వేసుకుని అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని అప్పుడే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. నేనైతే అక్కడ నువ్వులు వాము కూడా వేసాను. మీకు అవి ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అవి హెల్త్కి మంచిది కాబట్టి నేను ప్రతి కర్రీలోని అవి యాడ్ చేస్తాను కంపల్సరీ. తర్వాత ఆనియన్ వేగిపోయిన తర్వాత బెండకాయలుని టమాటాలు కూడా వేసేసుకుని అప్పుడు అవి ఒకసారి పైకి కిందికి మిక్స్ చేసేసుకోండి. గరిటతో కన్నా కూడా క్లాత్తోని కుదుపుకుంటే మనకి పైకి కిందికి బాగా మిక్స్ అవుతాయి. చూడండి, చూపిస్తాను నేను ఎలా కదుపుతాను అనేది. బెండకాయ పులుసు కూడా చూపించాలా అనుకుంటారేమో, ఒక్కొక్కళ్ళు ఒకలా వండుతారు కదండి. నేను ఎలా వండుతానో చూపిస్తున్నాను మీకు. ఇదైతే మా అత్తయ్య గారి స్టైల్లో వండుతున్నాను. మా అత్తయ్య గారి స్టైలు మా అమ్మగారి స్టైల్కి డిఫరెన్స్ ఏంటంటే, మా అత్తయ్య గారు అయితే కొంచెం లాస్ట్లో బెల్లం వేస్తారు, మా మదర్ అయితే బెల్లం వేయరు, అంతే డిఫరెన్స్. అందుకే మీకు మా అత్తయ్య గారి స్టైల్లో వండుతున్నాను. మా హస్బెండ్కి వాళ్ళ మదర్ది అంటే ఇష్టం. ఎవరికైనా అంతే కదండి, ఎవరి మదర్స్ అంటే వాళ్ళకి నచ్చుతుంది. మా హస్బెండ్కి బెండకాయ పులుసులో బెల్లం వేయాలి, అలా అయితేనే ఇష్టపడతారు. అందుకే లాస్ట్లో చిన్న ముక్క బెల్లం వేస్తాను. చూస్తున్నారు కదా బెండకాయల దగ్గరికి ఎంత బాగా మగ్గిపోయినాయో. చూసారా నేను క్లాత్తో ఎలా పైకి కిందికి కదిపానో, అలా కదుపుకుంటే మనకి బెండకాయలు చెదరకుండా ఉంటాయి. ఇప్పుడు కారము ధనియాల పొడి కూడా వేసేసుకుని ఇందాకట్లాగే ఒకసారి మళ్ళీ క్లాత్తో పైకి కిందికి కదుపుకోండి. ఎందుకంటే మగ్గిన తర్వాత బెండకాయ అనేది మెత్తగా అవుతుంది కదా, మనం గరిటతో కనుక తిప్పేస్తే అది ముక్కల కింద అయిపోతుంది. క్లాత్తో అలా అంటే కనుక చక్కగా బెండకాయ ముక్కలాగే ఉండి నీట్గా ఉంటుంది. అవి మగ్గిపోయిన తర్వాత చింతపండు నీళ్ళు కూడా వేసేసుకుంది. చింతపండు నీళ్ళు కూడా ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే పెద్దగా టేస్ట్ ఉండదు. పులుసే కదా, కొంచెం లూజుగా ఉంటే బాగుంటుందని ఎక్కువ వాటర్ వేసేస్తే అంత టేస్ట్ ఉండదు. అక్కడ మనం ఎంత బెండకాయలు ఎంత టమాటా తీసుకున్నామో దానికి తగ్గ కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవాలి. అలా వేసేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని కొంచెం ఎగరనివ్వండి. ఎగరడం అంటే ఎలా తెలుస్తుంది అంటే, మన పులుసు ఉంటుంది కదా, పులుసు పైకి మనం వేసుకున్న ఆయిల్ తేలుతుంది. అంతవరకు ఉంచుకుని ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. బెల్లం కూడా వేసాను. ఈ టైంలోనే బెల్లం కూడా వేసేసుకోవాలి. మనం చింతపండు నీళ్ళు అవన్నీ వేసేసుకుని బెల్లం కూడా వేసుకుని మూత పెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు నాకైతే చాలా ఇష్టం. మా మదర్ది మా అత్తయ్య గారిది కూడా నాకు ఇష్టమే. తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఎర్రనోక ఉప్మా దోశలు వేసాను. ఎర్రనోక ఉప్మా ఎలా చేశానంటే, ఇంకా తాలింపుకి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి వేపేసుకున్నాను. తర్వాత ఇంకా వాటర్ ఎలా తీసుకోవాలంటే, ఒక గ్లాస్ ఎర్రగోధుమ నూకైతే ఆ గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. మనకి కరెక్ట్గా పొడి ఆడితే వచ్చేస్తుంది. ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఆ గ్లాసున్నర వాటర్ వేసేసుకుని ఉప్పు కూడా వేసేసుకుని నీళ్ళు మరుగుతుండగాని ఎర్రనోకు కూడా వేసేసుకుని ఒకసారి గరిటతో కదిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేయడమే. చక్కగా మగ్గిపోతుంది. మనకి పొడిగా కూడా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎర్రనోక ఉప్మా అయితే నాకు ఎక్కువ మా మదర్ చేసిందంటే ఇష్టం అత్తయ్య గారి కన్నా. అత్తయ్య గారు అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తారు, అది కొంచెం ముద్దలా వస్తుంది. నాకేమో అది నచ్చదు. మా అత్తయ్య గారు కూడా నేను చేసిందంటేనే ఇష్టం. అది ఉప్మాలు ఎప్పుడన్నా చేస్తే నన్నే చేయమంటారు. కిందన వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా ఉన్నప్పుడైతే మట్టికి వాళ్ళందరికీ నేను చేసిన ఉప్మాలు అంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మగారి దగ్గర అలవాటైంది. అలా చాలా బాగా వండుతాను ఉప్మాలు అవి. చూస్తున్నారు కదా, ఇంకా అలా ఎర్రనోక ఉప్మా చేసేసి దోశలు కూడా వేసేసాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వ్లాగ్ ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దోశల్లో కూడా నువ్వులు వేసాను. మా పాపకని రెడీ చేశాను అక్కడ. ఇంకా మా హస్బెండ్ సీతాఫలాలు తెచ్చారు. తెచ్చిన వెంటనే నేను 2 సీతాఫలాలు తినేసాను. నాకు ఎంత ఇష్టమో సీతాఫలాలు అంటే. మీకేంటి ఇష్టం ఫ్రూట్స్లో? నాకైతే సీతాఫలం ఇష్టం. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.